హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇందులో వచ్చేసరికి డేటా సైన్స్ కోర్స్ ట్యుటోరియల్ స్టార్ట్ చేయమని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. వాళ్ళ గురించే ఈ వీడియో చేయటం జరిగింది. ట్యుటోరియల్స్ ఉంటాయన్నమాట. సో ముందు అయితే ఈ వీడియోలో రిక్వైర్మెంట్స్ ఏంటి, ముందుగా డేటా సైన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే కొన్ని సాఫ్ట్వేర్స్ కావాలి. సో అవేంటి, ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి, సో పైథాన్కి సంబంధించింది. అయితే ఇప్పుడు డేటా సైన్సు నేర్చుకోవాలి అంటే మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్, అందులో ఇన్స్టాల్ చేయాల్సినవి ఏంటి ముందుగా అయితే చూద్దాం. అయితే ఇక్కడ మీరు వచ్చేసరికి డేటా సైన్స్లో పైథాన్ గురించి తెలుసుకుంటారు, మ్యాథ్స్ గురించి తెలుసుకుంటారు, స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకుంటారు, ఇక అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకుంటారు. ఓకేనా? సో ఇక ఇందుట్లో వచ్చేసరికి రిక్వైర్మెంట్స్ చూద్దాం. ముందుగా అయితే మీకు ఐడిఎల్ఈ షెల్ కావాలి, వెర్షన్ ఏదే కావచ్చు. అంటే మీరు పైథాన్ అని కొట్టి వెబ్సైట్లోకి వెళ్తే అందుట్లో ఐడిఎల్ఈ అని ఒకటి, పైచామ్ అని ఒకటి ఉంటుంది. అయితే ఐడిఎల్ఈ అని కొట్టేసేయండి గూగుల్లోకి వెళ్ళి. కొడితే అప్పుడు ఇలా వైట్ స్క్రీన్ ఉన్నది సెలెక్ట్ అవుతుంది, అంటే బ్లాక్ కూడా ఉంటుంది, కాకపోతే వైట్ అయితే క్లియర్గా ఉంటుంది. సో ముందు అది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మీకు కావాల్సిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే, తర్వాత ఇది ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, ఇక్కడ మీరు ఏ ప్రోగ్రామ్ కొట్టినా కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్స్ చూపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఇన్స్టాల్ చేయాల్సినవి ఉంటాయి. అందుట్లో ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ సిఎండి అని కొట్టారనుకోండి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఈ కమాండ్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ముందు మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. పిఐపి స్పేస్ చూడండి, అక్కడికి వెళ్ళి ఏం కొడతారు, ఆ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పిఐపి స్పేస్ ఇన్స్టాల్ పైథాన్ అని కొట్టాల్సి ఉంటుంది. కొడితే మీకు పైథాన్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి దాని వెర్షన్ చూస్తాను. పైథాన్ స్పేస్ ఐఫన్ వెర్షన్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి, మీరు వెర్షన్ అని ఇచ్చాను. సో అప్పుడు నాకు పైథాన్ 3.12.1 వచ్చింది. ఓకేనా? సో ఆ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ కావాల్సింది పాండాస్. దానికి పిఐపి కమాండ్ ప్రాంప్ట్లో, ఇక్కడ కాదు, ఇది ఐడిఎల్ఈలో చేయమాకండి, కమాండ్ ప్రాంప్ట్ బ్లాక్ స్క్రీన్ మీద చేయండి. పిఐపి ఇన్స్టాల్ పాండాస్ అని కొట్టారనుకోండి కమాండ్ ప్రాంప్ట్లో, మీకు ఇక్కడ గమనించినట్టయితే మొత్తం ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. నేను చూడండి, ఇక్కడ పాండాస్ ఇన్స్టాల్ చేశాను, పిఐపి ఇన్స్టాల్ పాండాస్ అని కొడితే ఆల్రెడీ నేను చేశాను కాబట్టి నాకు ఇది వచ్చింది, లేకపోతే సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత కావాల్సింది ఏంటంటే నంపై. సో పిఐపి ఇన్స్టాల్ NUMPY నంపై. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ ద రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్డ్ అని వస్తుంది. సో మీకైతే ఫస్ట్ టైం అయితే సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్. ఆ తర్వాత పిఐపి స్పేస్ ఇన్స్టాల్ మ్యాట్ప్లాట్లిబ్ MATPLOTLIB. సో చేస్తే ఆల్రెడీ ఇది కూడా ఇన్స్టాల్ అయింది కాబట్టి నా దాంట్లో, సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వస్తుంది. మీకైతే ఫస్ట్ టైం కాబట్టి చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత లాస్ట్ది పిఐపి స్పేస్ ఇన్స్టాల్ SCIPY స్కైపై. సో ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ వచ్చేసరికి ఫైనల్గా సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ SciPy 1 వెర్షన్ కూడా ఇచ్చేసింది. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మీరు, సో ఇందుట్లో మీరు టెస్ట్ చేయాలి అనుకుంటే ఇది ఇన్స్టాల్ అయినాయా లేవా అని, సో ఐడిఎల్ఈ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి చూడండి, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ PD అని ఇచ్చారనుకోండి. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయిందంటే మీకు పాండాస్ ఇన్స్టాల్ అయినట్టు, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ you install the requirements. So these are the requirement, and the next thing we shall go into the next video.